చేస్తున్నాను. నేను మాత్రం నీకేమి లోటు చేస్తున్నానని తలకు మెలిచినవేమో. తలకు మెలిచిన జల్ల నేను కోరినా కోరినా బంగారు కొట్టలేదు కలిసి పెద్ద తల్లి తోడు కొత్త కలుపు తెలివేగి చల్లాటి కుక్కలమ్మరే నన్నే
చెందాలన్నాడు. నియమ మాత్రమే నడైనా పల్లెత్తి మాట్లాడిందా? మా అమ్మ నీకు ఎప్పుడు మాట్లాడిందో? దినములు కొంచెము తారుమారప్పుడు ఎంతటి వారికి ఉండేది. పడిన పడవ పడుస్తూడు ఆ దొంగ మందలకి పూట అతని తారశీల చేశాడు. ఎవరు ఆ తారసిల్లా? నేను ఇందాక తలపోక నా మాట పూర్తిగా అక్కడ వరకు కాల్చిన అవుతాడు. ఆ తారశీల అతడు నా మిత్రుడు యోగనుడు. అనగా ఏమి ఆవిడ కొత్తగా కర్మగారములు కార్యస్థానములు నేలను ముక్కలు పట్టుకుని కాపురముతో వాసుదేవారు కుమారుడు. ఏమి ఆనాడు నీ చూసినంత కడతావు ఒకప్పుడు గోపాల స్వామి కళ్యాణ మండపం వాడు చాలా భాగ్యవంతులని వాడుక ఏ పాత్రికేయుడునో ఆ దినములో
అసలా పూర్తిగా తగ్గిపోయి ఆ, ఒకరి ఒకరు మర్చిపోవచ్చు ఆహా. ఈ మధ్య ఆ, చెప్తి కట్టు ఎడలా ఒకరికొకరికి వాడిని ఆహా ఇంకా ఆహా రేపు వచ్చే మనం సరాసరి ఏం చూద్దామని ఆలోచించు. ఏమి చూద్దామని ఆలోచించుతున్నావు ఆ, లేదు లేదు గాని, ఎక్కడైనా ఆయన ఒకసారి తీసుకొని రాగలరా అది ఆ, వివరము ఇప్పుడు అడగని అక్కడేం లేదు నా మనసులో చెప్పేస్తున్నా ఏ పాలని ఏమని అడిగేస్తున్నా 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 ఒకే ఒక్కసారి అడిగేస్తున్నా ఏమని ఎక్కడైనా అదే నేను మరి ఎందుకు చేద్దాం వ్యాసని కట్టేనా కట్టేనా ఇప్పుడే నారాయణ కట్టేనా నారాయణకటేనా పరశ్రీ పరామకుడు ఎందుకంటే ఈ రకమేరాలు ఏమంటే చెప్పట్లు ముందరా ఇంచులకు వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా ఎంతటి పండితులైనా ఏమని అతని భార్య భూలోకరమ్మ ఇక్కడి ముందు ఈ భార్య మాట
భగవంతా పనులు చెప్పుకున్న పని లేదు కానీ నేను చెప్పినట్టు చేసేదిరా.
అమ్మ